హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. దిస్ ఇస్ రమ. వెల్కమ్ టు మీ రమ బ్లాగ్స్. ఈరోజైతే మనమైతే అన్బాక్సింగ్ చేద్దామండి. అదేంటో చూసేద్దాం, ఓకేనా? మనం అన్బాక్సింగ్ చేసేది ఏంటంటే ఈరోజు DJI Osmo Action 4 కెమెరా అండి. ఇదైతే అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపించేస్తాను. వచ్చేసేయండి. ప్రజెంట్ ఎంఆర్పి రేట్ వచ్చేసి 44,990 ఉందండి. మేమైతే ఇది పర్చేస్ చేసింది అయితే అమెజాన్లో అయితే తీసుకున్నాము. అమెజాన్లో అయితే 23,000కి అయితే మాకైతే వచ్చింది. అండ్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేసి చూద్దామండి, దీంట్లో ఏమేమి వచ్చాయో. ఇదిగోండి స్మార్ట్ కెమెరా అండి, చిన్నది. దీనికైతే ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్ప్లే అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. చాలా క్యూట్గా అయితే ఉందండి. మన అరచేతిలో పట్టేంత అయితే ఉంది, చాలా చిన్నగా ఉంది. దీని మీద అయితే డీజే లోగో అయితే ఇచ్చారండి. ఇటు పక్క కూడా డీజే లోగో అయితే ఉంది, DJI. ఇక్కడ యాక్షన్ 4 అనేసి అయితే ఇచ్చారు. ఇటు సైడ్ ఇది పవర్ బటన్ అండి, ఇది. అలాగే కెమెరా స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ బటను. ఇటు సైడ్ ఇది వచ్చి మనం బ్యాటరీ పెట్టుకోవడానికి, అలాగే మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఇటు సైడ్ అయితే ఇచ్చాడండి. బాగుంది. అలాగే ఇక్కడైతే స్పీకర్ అయితే వచ్చింది, మైక్ స్పీకరు. చూడడానికి అయితే చాలా బాగుందండి, క్యూట్గా అయితే ఉంది. ఇప్పుడైతే ఈ బాక్స్లో అయితే ఏమి వచ్చాయో అయితే మనం అయితే చూసేద్దాం. ఇదైతే ఛార్జర్ అండి, కేబుల్ వైర్ ఇచ్చారు. దీంట్లో అయితే ఏమేమి ఉన్నాయి అయితే మనం చూద్దాం. కెమెరా లెన్స్ అండి ఇవి. హెల్మెట్ మౌంట్, హెల్మెట్ పెట్టుకోవడానికి అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇది వచ్చి బ్యాటరీ. ఇంకా ఇది వచ్చి మన కెమెరాకి అయితే గార్డ్ అండి, సేఫ్గా ఉండడానికి గార్డ్ అయితే ఒకటి మనకి ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడానండి. ఈ కెమెరా అయితే వాటర్లో పడినా కూడా ఏమీ కాదు. ఇదైతే స్టాండ్ అండి, కెమెరాకి అయితే ఫిట్ చేసుకోవచ్చు. దీనికి మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. ఇది ఎలాగైతే మీకు చూపిస్తాను ఒకసారి. ఇదైతే మ్యాగ్నెట్ అండి. ఇలాగా చూసారు ఎలా పట్టుకుందో, చాలా స్టిఫ్గా అయితే ఉంది. ఇలా లాగుతున్నా రావట్లేదు. స్క్రూ కూడా వీళ్ళే ప్రమోట్ చేశారండి. ఇదిగోండి స్క్రూ. ఈ స్క్రూ అయితే ఇలా ఫిట్ చేసేసుకొని మన దగ్గర ఏమైనా స్టాండ్స్ ఉంటే దానికైతే ఇవి అటాచ్ చేసి మనం అయితే వీడియోస్ తీసుకోవచ్చు చాలా ఈజీగా. అలాగే హెల్మెట్ కూడా పెట్టుకొని, ఈ మౌంట్ అయితే పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని ఇది ఫిట్ చేసుకుంటే మీకు వీడియోస్ అయితే బాగానే తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇది ఎలా ఆన్ చేయాలో, ఎలా ఉందో అయితే మనం ఆన్ చేసి చూద్దామండి. దీంట్లో అయితే బ్యాటరీ వేసి మనం చూద్దాం. ఈ కెమెరాతో అయితే మెమరీ కార్డ్ అయితే ఇవ్వలేదండి, మనం అయితే సెపరేట్గా అయితే తీసుకోవాలి మెమరీ కార్డు. నేనైతే V30 మెమరీ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇదేనండి V30 మెమరీ కార్డ్ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే వేసి మనం కెమెరా అయితే ఆన్ చేద్దాం, ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఒకసారి.
మెమరీ కార్డ్ అయితే మనం యాడ్ చేసి చూద్దామండి. దీనికైతే స్టిక్కర్ అయితే ఇచ్చాడండి. స్టిక్కర్ అయితే మనం తీసేద్దాం ఫస్ట్. చూసారు కదా, ఇందాక మీకు చూపించాను కదా ఈ కెమెరా లెన్స్ అండి ఇవి. తర్వాత అయితే మన లెన్స్ ఫిట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం ముందు దీని పవర్ బటన్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా, మన కెమెరా అయితే ఇప్పుడైతే ఆన్ అయింది. చూస్తున్నారు కదా, ఆన్ అయిందండి ఇప్పుడైతే. దీని ఫ్యూచర్స్ అయితే ఏమున్నాయో మనం అయితే ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను. కెమెరా అయితే ఇదండి, ఆన్ చేశాను. దీని నుంచి తీసిన ఫొటోస్ వీడియోస్ అయితే నేనైతే ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అవైతే ఎలా ఉన్నాయో మీరే చెప్పేసేయండి, ఓకేనా? సో ఇదండి ఈ కెమెరా గురించి అయితే అంతా వివరంగా అయితే మీకైతే చెప్పడం జరిగింది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.